ముక్కు పుడక నీకు దొరుకుతుంది, వెతుకు వేదవతి అని వశీకర వేదవతికి చెప్తూ ఉంటుంది. ముక్కు పుడక నాకు కూడా దొరకదు. అమ్మవారు నేను చేసిన తప్పుల వల్ల నాపై ఆగ్రహంతో కోపంతో ఉంది. ముక్కు పుడక నాలాంటి జాతకం కలిగిన అక్షయ్కు మాత్రమే దొరుకుతుంది అని చెప్పి వేదవతి వశీకరతో చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పే అబద్ధాలు నేను నమ్మను. నువ్వు వెతుకు, ఖచ్చితంగా నీకు ముక్కు పుడక దొరుకుతుంది అని వశీకర వేదవతికి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి కోటకు పడమర దిక్కున ఉన్న తలుపు దగ్గరకు వెళ్ళి తాళం తీయబోతూ ఉండగా ఒక్కసారిగా గబ్బిలాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే సడన్గా స్వామీజీ శంకు ఊదుతారు. శంకు సౌండ్ విని అవని శ్రీకర్ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. వెళ్ళొద్దు, లోపలికి ఎవరు వెళ్ళొద్దు. మీరు కనుక లోపలికి వెళ్తే దెయ్యాలు దాడి చేస్తాయి, భూతాలు భూస్థాపితం చేస్తాయి. లోపల ఉన్న దుష్ట శక్తి తను అనుకున్న సమయానికి అనుకున్నట్టు జరగకపోవడం వల్ల ఆగ్రహంతో ఉంది. మీరు లోపలికి వెళ్తే మిమ్మల్ని చంపేస్తుంది అని చెప్పి స్వామీజీ అవని శ్రీకర్లకు చెప్తూ ఉంటారు. స్వామీజీ నా దగ్గర అని అవని చెప్పబోతూ ఉండగా కోటలోకి ప్రవేశించడానికి మీకు దొరికిన ఆధారాల గురించి ఆ శంకరుడు నాకు తెలియచేశాడు అని చెప్పి స్వామీజీ అవని శ్రీకర్లకు చెప్తూ ఉంటాడు. అమావాస్య సమయంలో భూత ప్రేతాత్మలకు ఎక్కువ శక్తి ఉంటుంది. అవి అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ టైంలో మీరు కోటలోకి వెళ్ళి ప్రాణాపాయాన్ని తెచ్చుకోకండి అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు. మరి ఎలా స్వామీజీ? లోపల మా అమ్మను ఆ దుష్టశక్తి బంధించింది. ముక్కు పుడక లోపలే ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. లోపల ఉన్న మా అమ్మను ముక్కు పుడకను కాపాడుకోవాలంటే ఏం చేయాలి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. పౌర్ణమి గడియల్లో దుష్టశక్తికి శక్తి తక్కువగా ఉంటుంది. పౌర్ణమి గడియల్లో లోపలికి వెళ్తే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అమావాస్య టైంలో మీరు లోపలికి వెళ్ళటం మంచిది కాదు. అందుకే పౌర్ణమి వరకు ఆగండి. ఆ తరువాత మీకు దొరికిన ఆధారాలతో లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దురు అని స్వామీజీ శంకు ఊది అవని శ్రీకర్లకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బావా, అందుకేనేమో నాగమ్మ చిలకమ్మ అడ్డుపడ్డాయి. మనమే వాటిని అర్థం చేసుకోకుండా కోప్పడి పంపించేశాము. నాగమ్మ చిలకమ్మ మమ్మల్ని క్షమించండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. వేదవతి త్వరగా వెతుకు ముక్కు పుడకని అని చెప్పి వశీకర అంటూ ఉంటుంది. నీకు అర్థం కావట్లేదా నేను చెప్పేది? ముక్కు పుడక నాకు దొరకదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. అప్పుడు కాపాలిక ప్రత్యక్షమై వశీకర నువ్వు వేదవతిని బాధ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ముక్కు పుడక వేదవతి లాంటి జాతకం కలిగిన ఘట్టంనేని వంశంలో పుట్టిన అక్షయ్కు మాత్రమే దొరుకుతుంది అని చెప్పి కాపాలిక చెప్తూ ఉంటుంది. అయితే నీ మనవరాల్ని తీసుకొచ్చి ముక్కు పుడకను దక్కించుకుంటాను అని వశీకర వేదవతితో చెప్తూ ఉంటుంది. నా చిన్న కోడలు నేను ఇక్కడున్నానని ముక్కు పుడక కోటలో ఉందని ఈపాటికే గ్రహించి ఉంటుంది. నిన్ను భూస్థాపితం చేసైనా సరే నా కోడలు నన్ను కాపాడుతుంది, ముక్కు పుడకను కాపాడుకుంటుంది. చాలా సందర్భాల్లో నా చిన్న కోడలే ఆ ముక్కు పుడకను కాపాడింది. వాళ్ళిద్దరూ నిన్ను సమాధి చేసైనా సరే ఇక్కడి నుంచి నన్ను ముక్కు పుడకని తీసుకెళ్తారు అని వేదవతి చెప్తూ ఉంటుంది. వాళ్ళు కోటలోకి ప్రవేశిస్తే వాళ్ళను నేను సమాధి చేస్తాను అని చెప్పి వశీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. రే ఎక్కడ చచ్చారా, దీన్ని తీసుకెళ్ళి కట్టిపడేయండి అని చెప్పి వశీకర రౌడీలకు చెప్తుంది. రౌడీలు ఇక వేదవతిని లాక్కొని వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు న్యూస్ రిపోర్టర్స్ పల్లెటూరికి వస్తారు. మొన్నటి వరకు ఇది మారుమూల పల్లెటూరు. ఈ ఊరి పేరు రామచంద్రాపురం. ఈ ఊరిలో దెయ్యాల కోట అని ఒక కోట ఉందంట. ఆ కోటలో దుష్టశక్తి ఉందని ఈ ఊరి వాళ్ళు నమ్ముతున్నారు. అంతేకాదు ఈ ఊరు అన్నపూర్ణాదేవి కొలువైన ఊరు. అన్నపూర్ణాదేవి కొలువైన ఊరిలో దుష్టశక్తి ఉందని ఊరి వాళ్ళంతా కూడా ఆందోళన ఉన్నారు. అసలు ఈ ఊరిలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే ఈ ఊరి వాళ్ళతో మాట్లాడదాం రండి అని చెప్పి న్యూస్ రిపోర్టర్ కెమెరామెన్ని తీసుకొని ఒక ఇంటి దగ్గరకు వెళ్తుంది. ఈ ఊరిలో అన్నపూర్ణాదేవి కొలువైందంట కదా. ఈ ఊరిలో అలాగే దెయ్యాల కోట కూడా ఉందంట. దెయ్యాల కోటలో దుష్టశక్తి ఉందని ఊరి వాళ్ళంతా నమ్ముతున్నారంట. దాని గురించి మాకేమైనా చెప్తారా అని చెప్పి న్యూస్ రిపోర్టర్ పల్లెటూరి వాళ్ళను అడుగుతూ ఉంటుంది. దెయ్యాల కోట గురించి మీకు పూసగుచ్చినట్టు చెప్పగలిగేది ఒక అవనినే అని చెప్పి పల్లెటూరి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆవిడెక్కడుంటుంది అని న్యూస్ రిపోర్టర్ అడుగుతూ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ పక్కనే వాళ్ళ ఇల్లు, వెళ్ళండి అని చెప్పడంతో
ఇక న్యూస్ రిపోర్టర్ కెమెరామ్యాన్ ఇద్దరు కలిసి అవని ఇంటి దగ్గరకు వెళ్తారు. అవని ఆందోళన చెందుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా న్యూస్ రిపోర్టర్ అవని దగ్గరకు వెళ్ళి ఇక్కడ అవని గారంటే ఎవరు అని అడుగుతూ ఉంటుంది. నేనే అవనిని, మీరెవరు అని చెప్పి న్యూస్ రిపోర్టర్ అడుగుతూ ఉంటుంది. మీడియా నుంచి వచ్చాము. ఈ ఊరిలో శవాల కోట ఉందని, శవాల కోటలో దుష్టశక్తి ఉందని విన్నాము. అన్నపూర్ణాదేవి కొలువై ఉన్న ఊరిలో దుష్టశక్తి ఉండటమేంటి? కాస్త ఈ ఊరి గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాము. అంతేకాదు మీ ఇంటర్వ్యూ కూడా కావాలి అని చెప్పి న్యూస్ రిపోర్టర్ అవనిని అడుగుతూ ఉంటుంది. లోపలికి వెళ్దాం రండి అని చెప్పి అవని న్యూస్ రిపోర్టర్ని కెమెరామ్యాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు కృష్ణబాబు సోఫాలో కూర్చొని, బావా నువ్వు కాయిన్ వేసి అన్నీ చెప్తావు కదా, ముక్కు పుడక మా అమ్మ క్షేమంగా వస్తారా లేకపోతే అట్నుంచి అట్టే పోతారా అన్నది కాయిన్ వేసి చెప్తావా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. నువ్వు చేసే చెడు పనుల గురించి కాయిన్ వేసి చెప్పమంటే చెప్తాను, కానీ ఇలాంటి విషయాలు చెప్పలేవని కృష్ణ అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. రండి ఇలా కూర్చోండి అని అవని అంటుంది. ఎవరు మీరు అని చెప్పి కృష్ణబాబు న్యూస్ రిపోర్టర్ని అడుగుతూ ఉంటాడు. నేను న్యూస్ రిపోర్టర్ అవని గారి ఇంటర్వ్యూ కోసం వచ్చాము అని చెప్పి చెప్తూ ఉంటారు. అవని అప్పుడే ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి ఎదిగిందనమాట అని కృష్ణబాబు అంటాడు. అమ్మ అవని ఏంటిదంతా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. మన ఊరి గురించి తెలుసుకోవాలని న్యూస్ రిపోర్టర్ వచ్చారు మోయ్య, వాళ్ళకు వివరంగా చెప్దామని లోపలికి తీసుకొచ్చాను అని చెప్పి అవని అంటుంది. సరేమ్మా అని ప్రసాదరావు అంటాడు. ఇక కుటుంబ సభ్యులందరి సమక్షంలో నమస్కారం అవని గారు అని న్యూస్ రిపోర్టర్ అంటుంది. నమస్కారం అని చెప్పి అవని అంటుంది. ఈ ఊరి పేరు రామచంద్రాపురం. ఈ ఊరిలో అన్నపూర్ణాదేవి కొలువైందని అందరి మాటల ద్వారా విన్నాము. అదే ఊరిలో దెయ్యాల కోట ఉండటం, ఆ దెయ్యాల కోటలో దుష్టశక్తి తిష్ట వేసిందని వింటున్నాను. నిజంగా ఇదంతా నిజమా అని న్యూస్ రిపోర్టర్ అవనిని అడుగుతూ ఉంటుంది. ఇదంతా నిజమో అవునో కాదో మీకు తెలియాలంటే మా ఊరి గురించి మీకు తెలియాలి, మా ఊరికి ఉన్న ప్రాముఖ్యత గురించి తెలియాలి. మా అందరికీ అర్థమయ్యేలా ఒకసారి మీ ఊరి గురించి, మీ ఊరి ప్రాముఖ్యత గురించి చెప్తారా అని న్యూస్ రిపోర్టర్ అవనిని అడుగుతూ ఉంటుంది. తులసి అనే 18 ఏళ్ల భక్తురాలు దేవుడికి నిష్టగా పూజలు చేసుకునేదంట. కానీ ఊరి వాళ్ళంతా కూడా నీలాప నిందలు ఆ తులసి అనే ఆవిడపై వేయటం వల్ల ఆవిడ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందంట. దాంతో ఊరికి కరువు ఏర్పడింది. ఆ తరువాత భరణి నక్షత్రం శుక్రవారం నాడు జన్మించిన మా అత్తయ్యను ఈ ఊరికి కోడలిగా మా మామయ్యకు భార్యగా తీసుకొచ్చారు అని అవని జరిగిందంతా కూడా న్యూస్ రిపోర్టర్కి వివరంగా చెప్తూ ఉంటుంది. న్యూస్ రిపోర్టర్ ఆ మాటలన్నీ విన్న తరువాత ఈ రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతున్నారా అని అవని శ్రీకర్లను అడుగుతూ ఉంటారు. ఇది మూఢనమ్మకం కాదు, నిజంగా జరుగుతుంది అని చెప్పి అవని అంటుంది. ఏఐ వచ్చిన రోజుల్లో ఇలాంటివి నాకు నమ్మశక్యంగా లేదు. మేము ఈ ఊరిలోనే ఉంటాము, శవాల కోట దగ్గరకు వెళ్తాము, అక్కడ మొత్తం కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటాము. ఆ తరువాత సొసైటీ అందరికీ కూడా మూఢనమ్మకాలు లేవని, మూఢనమ్మకాలను నమ్మొద్దని ప్రచారం చేస్తాము అని న్యూస్ రిపోర్టర్ అవనికి చెప్తూ ఉంటుంది. ఇది మూఢనమ్మకం కాదు, మా నాన్నమ్మ ఆచార సాంప్రదాయాలకు విలువిస్తుంది. నేను శాస్త్రం చదివాను. మేము ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. మీరు ఆ శవాల కోట దగ్గరికి వెళ్ళటం మంచిది కాదు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. వీళ్ళను చూస్తుంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే వరకు వదిలేలేరు అని నిహారిక అంటుంది. కరెక్ట్గా చెప్పారు, ఈ ఊరిలోనే ఉంటాము, ఆ శవాల కోట గురించి అన్ని విషయాలు తెలుసుకొనే వెళ్తాము అని చెప్పి న్యూస్ రిపోర్టర్ కెమెరామెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు ఊరి వాళ్ళు జగన్నాథం దగ్గరకు వెళ్ళి ఈ ఊరి సమస్యను అవనమ్మ ఎలా పరిష్కారం చూపిస్తుందో అర్థం కావట్లేదు. పంట పొలాలకు ప్రసాదం తయారు చేసి పరిష్కారం చూపించింది. దుష్టశక్తిని ఊరి నుంచి ఎలా తరిమి కొడుతుంది, వేదవతి గారిని ఎలా కాపాడుతుందో అర్థం కావట్లేదు అని పల్లెటూరి ప్రజలంతా జగన్నాథం దగ్గరకు వెళ్ళి ఆవేదన చెందుతూ ఉంటారు. మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది అన్నపూర్ణాదేవి కొలువై ఉన్న ఊరు. ఈ ఊరిలో దేవుడి చెట్టు అయిన రావి చెట్టు ఉంది. రావి చెట్టు ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ తెలిసిందే. మీరు భయపడకండి, మన ఊరిని ఆ దేవుడి చెట్టైన రావి చెట్టే కాపాడుతుంది అని చెప్పి జగన్నాథం పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటాడు. నా దుష్ట శక్తిని తెలుసుకొని ఈ ఊరిని కాపాడే ఏ చెట్టైనా ఉండటానికి వీల్లేదు అని వసీకర క్షుద్ర పూజలు చేసుకుంటూ తన శక్తిని ఉపయోగించి రావి చెట్టు దగ్గరికి ఒక మెరుపును పంపిస్తుంది. దాంతో రావి చెట్టు ఊగుతూ ఉంటుంది. జగన్నాథం పల్లెటూరి ప్రజలు అందరూ కలిసి రావి చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు.
అటు చూడండి, ఇప్పుడే రావి చెట్టు గురించి మాట్లాడుకున్నాము, ఇంతలో రావి చెట్టు అంతలా ఊగుతుందేంటి? జగన్నాథం గారు అటువైపు చూడండి, ఇటువైపు చూడండి, చుట్టుపక్కల ఏ చెట్టు ఊగట్లేదు, కనీసం గాలైనా రావట్లేదు. ఈ రావి చెట్టు మాత్రం ఎందుకు ఇలా ఊగుతుంది అని పల్లెటూరి ప్రజలు జగన్నాథాన్ని అడుగుతూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే మరొక ప్రమాదం ఏదో మన ఊరికి ముంచుకొస్తుందనిపిస్తుంది అని జగన్నాథం పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటాడు. ఈ విషయం ఊరి వాళ్ళకు అవని వాళ్ళకు తెలియాలి, వెంటనే ఊరి వాళ్ళను అవని వాళ్ళను ఇక్కడికి రమ్మని చెప్పండి అని జగన్నాథం చెప్పడంతో పల్లెటూరి ప్రజలు అవని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు కృష్ణబాబు, నిహారిక, వసంత న్యూస్ రిపోర్టర్లు వెళ్తూ ఉండగా ఆగండి, మేము కూడా ఈ వంశానికి చెందిన వాళ్ళమే, మా గురించి కూడా కొంచెం మీడియాలో కవర్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఒరే కృష్ణ, నా గురించి కూడా చెప్పరా కొంచెం అని వసంత అడుగుతూ ఉంటుంది. మా అక్క సామెతలు బాగా చెప్తుంది, మా అక్క గురించి ఒక వీడియో చేయండి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధం, వాళ్ళ మాటలను నమ్మకండి అని పెద్దిరాజు అక్షయ్ను తీసుకొని వస్తూ న్యూస్ రిపోర్టర్లకు చెప్తూ ఉంటాడు. వాళ్ళకి మాకు పడదు, అందుకే వాళ్ళు మా పైన అలా చెప్తున్నారు, వాళ్ళ మాటలు నమ్మొద్దు అని రిపోర్టర్కి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అప్పుడే అవని న్యూస్ రిపోర్టర్ దగ్గరికి మళ్ళీ వచ్చి, నా కూతురు అక్షయ అమ్మవారి హంసతో పుట్టింది, మా అత్తయ్య లాంటి జాతకం, కారణ జన్మురాలు, మా ఊరి సమస్యకు పరిష్కారం నా కూతురు అక్షయ, మా అత్త వేదవతి వల్లే జరుగుతుంది అని అవని చెప్తూ ఉంటుంది. మీరంతా మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్నారు, మూఢనమ్మకాలు లేవని ప్రపంచానికి తెలిసేలా చేస్తాము అని న్యూస్ రిపోర్టర్ అవని వాళ్ళకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా పల్లెటూరి ప్రజలంతా అవనమ్మ మన ఊరి రావి చెట్టు బాగా ఊగుతుందమ్మా, భయంకరంగా ఊగుతుంది అని చెప్తూ ఉంటారు. చెట్టు అన్నాక గాలికి ఊగకుండా ఉంటుందా అని కృష్ణబాబు అంటాడు. ఆ విషయం మాకు కూడా తెలుసు బాబు, మిగిలిన చెట్లేవి ఊగట్లేదు, ఆ చెట్టు మాత్రమే ఊగుతుంది అని పల్లెటూరి ప్రజలు అవనికి చెప్తూ ఉంటారు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో పల్లెటూరి ప్రజలు, అవని వాళ్ళ కుటుంబం, స్వామీజీ అందరూ కూడా రావి చెట్టు దగ్గరకు వెళ్తారు. స్వామీజీ, ఏ చెట్టులో ఎలాంటి కదలిక లేదు, కేవలం రావి చెట్టు మాత్రమే ఊగుతుంది, దీనికి ఏంటి సంకేతం అని అవని స్వామీజీని అడుగుతూ ఉంటుంది. రేపటి నుంచి రోజుకొక కొత్త సమస్య ఈ ఊరిని వెంటాడబోతుంది, మహమ్మారి ఊరిపై దాడి చేయబోతుంది అని స్వామీజీ చెప్తూ ఉంటారు. అన్ని విషయాలు తెలిసినా మీరే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి స్వామీజీ అని అవని అడుగుతూ ఉంటుంది. దీనంతటికీ కారణం ముక్కు పుడక అమ్మవారి చెంతకు చేరకపోవడమే. కారణ జన్ములు ఇద్దరు కలిసి ముక్కు పుడకకు పూజ చేయించి యాగం జరిపించి అమ్మవారి చెంతకు ముక్కు పుడకను చేరిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.